హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. ఆయన స్టోరీస్ అన్నిటికీ కూడా కాపీరైట్స్ వర్తిస్తాయి. దయచేసి ఆయన స్టోరీస్ని వేరే ఏ ఛానల్లోనైనా లేకపోతే వేరే సోషల్ మీడియాలోనైనా ఎక్కడైనా చూసి చదివినట్లయితే దయచేసి నాకు ఇన్ఫామ్ చేయండి. నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను. ఆయన తన స్టోరీస్కి పర్మిషన్ కేవలం మన ఛానల్కి మాత్రమే ఇచ్చారండి, ఇంకెవరికి కూడా ఇవ్వలేదు. కాబట్టి దయచేసి ఆయన స్టోరీస్ని ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేయడానికి ట్రై చేయకండి. అలా చేస్తే ఆయన లీగల్గా ప్రొసీడ్ అవుతారు. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఛానల్ కూడా బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జునామృతం 96వ భాగం. బెడ్ మీద పడుకుని చేతులు తల కింద పెట్టుకుని అమృత ఆలోచనల్లో ఉన్నాడు అర్జున్. ఎందుకే ప్రతిసారి ఇలా డిసప్పాయింట్ చేస్తావు? నేనొచ్చే వరకు ఆగుండొచ్చు కదా. వాడు అర్జెంటుగా వెళ్ళాలని చెప్తే కుక్క పిల్లలా వెళ్ళిపోవడమేనా? వెళ్లే ముందు కూడా నేను గుర్తు రాలేదా నీకు? లేదంటే నా మీద కోపంతో వెళ్ళిపోయావా అనుకోగానే ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు. ఎంతకీ నిద్ర పట్టకపోవడంతో బయటికి వెళ్ళిపోయి వెన్నెల్లో మిరుమిట్లు గొలుపుతున్న ఆస్ట్రేలియాని చూస్తూ ఆ రాత్రంతా గడిపేశాడు అర్జున్. 12 గంటల ప్రయాణం ఎలా సాగిందో తెలియనే లేదు అమృతకి. తెల్లవారుజామున బెంగళూరు రీచ్ అయ్యే వరకు కంటి మీద కొనుకనేదే తీయలేదు అమృత. బెంగళూరు రీచ్ అవ్వగానే బొమ్మలా ఫ్లైట్ దిగి హరీష్ వెనుక వెళ్తుంది, కానీ తన మనస్సు శరీరం రెండూ ఇక్కడ లేవు. అమ్ము, పద, నిన్ను ఇంట్లో డ్రాప్ చేస్తాను. పర్వాలేదు సార్, నేను క్యాబ్లో వెళ్ళిపోతాను. నిన్ను డ్రాప్ చేసినంత మాత్రాన నా కారేం అరిగిపోదులే, పద అనడంతో సరేనని నవ్వి కారెక్కి కారులోనే ఛార్జ్ అయిపోయిన తన ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకుంది. అమ్ము, ట్రిప్ బాగా జరిగింది కదా? అర్జున్ని తలుచుకుంటూ, అవును సార్, చాలా బాగా జరిగింది. నేను కూడా ఇంత బాగుంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయనేలేదు. నిజమే, అంతా బాగుంది, కానీ షాపింగ్ మిస్ అయ్యాం. నాకు పర్సనల్ వర్క్ వల్ల అర్జెంటుగా రావాల్సి వచ్చింది, లేదంటే ఈరోజే వెళ్ళేవాళ్ళం. ఇబ్బందిగా నవ్వి ఊరుకుంది ఆ మాటకి అమృత. తనుంటున్న రూమ్ రాగానే, ఓకే అమ్ము, కాసేపు రెస్ట్ తీసుకో, కావాలంటే రేపు లీవ్ కూడా తీసుకో, నో ప్రాబ్లం. నవ్వి, లేదు సార్, ఆఫీస్కి వస్తాను అని చెప్పి తన లగేజ్ తీసుకుని వెళ్ళింది. హలో నందు, ఏరా ఎయిర్పోర్ట్లో తనని రిసీవ్ చేసుకున్నావా? లేదురా, నేను వచ్చేలోపే తను వెళ్ళిపోయింది. అయినా ఇంకా 2 days టైం ఉంది కదా, వాళ్ళు అప్పుడే వచ్చేయడం ఏంటి? కోపంగా పళ్ళు నూరుతూ, అది తర్వాత చెప్తాలే. ఇంతకీ ప్రాజెక్ట్? నందు, అక్కడికి వచ్చాక మాట్లాడదామన్నాను కదా. సరే కానీ మీరెప్పుడు బయలుదేరుతున్నారు? ఈరోజే. అదేంట్రా, ఇంకో 2 days ఉంటారన్నావు కదా. ఉండాలనిపించట్లేదు, నైట్కి బయలుదేరుతున్నా అని చెప్పి ఫోన్ పెట్టేశాడు అర్జున్. అర్జున్ అర్జున్ అని నేహ డోర్ కొడుతుంటే విసుగ్గా డోర్ ఓపెన్ చేసి, ఏంట్రా అంత కోపంగా ఉన్నావంటూ లోపలికి వచ్చింది నేహ. ఏం లేదులే, కానీ ఏం కావాలి? ఏం లేదురా, ఇక్కడికి దగ్గరలో ఉన్న ఫారెస్ట్లో ట్రీ హౌస్లో స్టేయింగ్ ఉందంట, వెళ్దామా? నో, నేను ఈరోజు నైట్కి బయలుదేరుతున్నాను. షాక్గా, అదేంటి, మనం రేపు కదా బయలుదేరాలి? నాకు ఉండాలని లేదు, పైగా చాలా అర్జెంట్ పని కూడా ఉంది, అందుకే వెళ్తున్నా. నువ్వు కావాలంటే ఉండు. అది కాదురా, ఈ ఒక్కరోజు ఉండు, ఎలాగైనా రేపు వెళ్ళిపోదాం. కుదరదంటున్నాను కదా. కానీ ఎందుకు? నాకు పర్సనల్ వర్క్ ఉంది నేహ, నీకు కావాలంటే ఉండు, అంతేకాని నన్ను ప్రెషర్ పెట్టకు. అర్జున్ని ఎప్పుడూ అంత కోపంగా చూడని నేహాకి ఒక్క క్షణం భయం వేస్తే, ఎందుకురా అంత కోపంగా ఉన్నావు? చూడు నేహా, ఫస్ట్ నీ ఇంటెన్షన్ నా మీద తగ్గించు. ఎప్పుడు చూసినా నా చుట్టూ తిరగడం కాదు, నీకంటూ ఒక లైఫ్ ఉంది, దాని గురించి ఆలోచించు. వై? బికాజ్ నేనెప్పుడు నీతో ఉండను, నాకంటూ ఒక లైఫ్ ఉంది. ఎందుకురా ఇలా మాట్లాడుతున్నావు? ఇంకెలా మాట్లాడాలి? మార్కెటింగ్ హెడ్ వన్ నిన్నిక్కడికి తీసుకొస్తే అందులో నువ్వు చూపించిన టాలెంట్ అంటూ ఏమీ లేకపోగా నాకు డబుల్ వర్క్ పడింది. అది కాదు అర్జున్, షాడప్. ఎంతసేపు నాకు కూడా ఉండాలి, నాతో తిరగాలి అనుకుంటూ నీ ఫోకస్ నా మీద కాకుండా వర్క్ మీద పెట్టు. అంటే నీతో మాట్లాడద్దా? నీ వెంట రావద్దు అంటున్నావా? నేనలా అనట్లేదు, దేనికైనా ఓ లిమిట్ ఉంటుంది, దాన్ని క్రాస్ చేయకు. అర్థం చేసుకుంటే బాగుపడతావు అని చెప్పి తన లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకుంటుంటే, ఏంటిది, వీడి మాటల్లో చాలా మీనింగ్స్ కనిపిస్తున్నాయి. నా లవ్ గురించి తెలిసి నన్ను హెచ్చరిస్తున్నాడా, లేదంటే నిజంగానే నా వర్క్ గురించి చెప్తున్నాడా? ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావు? ఎక్కడికో వెళ్తానన్నావు కదా, వెళ్ళు. నేనొక్కదాన్ని వెళ్ళి ఏం చేయాలి? నేను కూడా వచ్చేస్తాను అంటూ లగేజ్ ప్యాక్ చేసుకోవడానికి వెళ్ళిపోయింది. చిరాగ్గా, ఇది మారదు, మంచిగా చెప్తే ఎవ్వరు వినరు అని అమృతని తలుచుకుంటూ, అందరికీ చెప్పాల్సిన పద్ధతిలోనే చెప్పాలనుకుంటా అని కోపంగా అనుకున్నాడు అర్జున్. హరీష్ వెళ్ళిపోగానే అతి కష్టంగా లగేజ్ మోసుకుంటూ వెళ్తున్న అమృతకి ఆనంద్ నుండి ఫోన్ రావడంతో, హలో అన్నయ్య, ఎలా ఉన్నారు? మేం బాగున్నామమ్మా. నేను నీకోసం ఎయిర్పోర్ట్కి వచ్చాను, కానీ మీరు అప్పటికే వెళ్ళిపోయినట్టున్నారు. నేను ఈరోజు వస్తున్నానని మీకెవరు చెప్పారన్నయ్య? ఇంకెవరు, మీ ఆయనే చెప్పాడు, అందుకే హడావిడిగా వచ్చాను. అలాగా, సారీ అన్నయ్య, హరీష్ గారు డ్రాప్ చేస్తానంటే వచ్చేశాను. ఇదిగో
ఇప్పుడే ఇంట్లోకి వెళ్తున్నా. పోనీలేమ్మా, ట్రిప్ బాగా జరిగిందా? బానే అయిందన్నయ్య అని కాసేపు మాట్లాడి పెట్టేసింది. లగేజ్ మొత్తం కష్టంగా ఓ పక్క పెట్టి పాపం నిక్కీకి ఒకసారి కూడా ఫోన్ చేయనేలేదు అనుకుంటూ డోర్ కొట్టబోతుంటే లోపల నుండి ఎవరివో మగవాళ్ల మాటలు వినిపించి ఆగిపోయింది. డోర్ దగ్గర ఎవరివో షూ ఉండడం చూసి ఎవరై ఉంటారు అనుకుంటుంటే లోపల నుండి మరింత క్లియర్గా మాటలు వినిపిస్తున్నాయి. ఏయ్ వదులు, అప్పుడేనా? రేపటితో మళ్ళీ నీ ఫ్రెండ్ వచ్చేస్తుంది. అప్పుడు ముద్దుకు కూడా పర్మిషన్ ఇవ్వవు. ఏదైనా ఈ ఒక్కరోజే కదా, ప్లీజ్ అంటూ మత్తుగా వినపడుతున్న మగగొంతుకు ఎవరై ఉంటారు అనుకుంటుంటే, రేయ్ నీకు మరీ ఎక్కువ చనువి చేశాను, అందుకే ఇలా మాట్లాడుతున్నావు అంటున్న నిక్కీ గొంతు వినపడగానే నిక్కీ అనుకుంటూ ఆశ్చర్యపోయింది అమృత. ఏం పర్లేదు డార్లింగ్, మనమెటూ డేటింగ్లో ఉన్నాం, చాలా దూరం కూడా వచ్చేసాం. ఇక పెళ్లి చేసుకోవడం ఒక్కటే మిగిలింది. నువ్వెంత తొందరగా మీ ఇంట్లో చెప్తే అంత తొందరగా పెళ్లి చేసుకుంటాం. తప్పకుండా తొందరలోనే చెప్పేస్తాను అంటున్న తన మాటలకు విండో కొంచెం ఓపెన్ చేసి చూసిన అమృతకి అర్ధనగ్నంగా ఉన్న బట్టల్లో ఒకరి కౌగిట్లో ఒకరు ఇమిడిపోయిన నిక్కీ సతీష్లను చూడగానే షాక్తో కళ్ళు మూసుకుని పక్కకు జరిగింది. అదురుతున్న గుడ్డలతో అక్కడి నుండి వెళ్ళిపోతుంటే, నాకెప్పటికీ నీతోనే ఉండాలనుంది నిక్కీ. నవ్వి, అది కుదరదు కదా, ఎందుకంటే నాతో పాటు నా ఫ్రెండ్ కూడా ఉంటుంది. అబ్బా, నీ ఫ్రెండ్ని ఏదైనా హాస్టల్లో ఉండమని చెప్పు, లేదంటే నువ్వు నాతో పాటు వచ్చేయి. రెండూ కుదరవు, ఎందుకంటే పెళ్లికి ముందే నేను నీ రూమ్లో ఉండలేను. ఇక అమృత నా బెస్ట్ ఫ్రెండ్, తన అలాంటి హాస్టల్స్లో వదలలేను, అందుకే కాబట్టి ఇక్కడే ఉంటుంది. అబ్బా అంటూనే తన మెడ మీద చిన్నిగా బైట్ చేయగానే ఆ అంటూ చిన్నగా కేకేసి యూ ఇడియట్ అంటూ తన కౌగిట్లో ఒదిగిపోతూ, ఇంకొద్ది రోజులు ఓపిక పట్టు, ఈసారి ఊరెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళకి మన విషయం చెప్పేస్తాను. ఆర్ యూ ష్యూర్? హా, థ్యాంక్ యూ డార్లింగ్ అంటూ తనలో ఇముడ్చుకుంటే కిలకిలమంటున్న నిక్కీ నవ్వులు వినపడుతుంటే అక్కడ ఉండలేక బాధగా లగేజ్ మొత్తం తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది. దగ్గరలో ఉన్న బస్టాప్లో లగేజ్ మొత్తం పక్కన పెట్టుకుని కూర్చొని కన్నీళ్లతో, ఏంటో అందరికీ నేను అడ్డంగా ఉన్నాను, నా వల్ల ఎవ్వరికీ సుఖం లేదు, కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటూ కాసేపు ఆలోచించి కళ్ళు తుడుచుకొని క్యాబ్ బుక్ చేసుకుంది. హాయ్ మమ్మీ, హౌ ఆర్ యూ? ఏంట్రా అప్పుడే వచ్చేసావు? ఏ రావద్దా? అది కాదు, ఇంకా 2 రోజులు ఉంది కదా. పని అయిపోయింది, వచ్చేశాను. అవునా, అది సరే కానీ అమృతకి ప్రపోజ్ చేశావా? ఏమంది? ఒప్పుకుందా? ముహూర్తాలు పెట్టించనా? నువ్వు అక్కడే ఆగు మమ్మీ, ఎక్కువ ఊహించుకోకు, నేను ఇంకా ప్రపోజ్ చేయనేలేదు. ఏ, ఎందుకు చేయలేదు? చేద్దామనుకునే టైంకి ఒక డైనోసర్ అడ్డం వచ్చింది అని కోపంగా చెప్తుంటే, ఏంటి? ఏం లేదులేమ్మా, కుదరలేదు. అయ్యో, తను ఒప్పుకుందేమోనని ఎంత ఆనందపడ్డానో. డోంట్ వరీ, అమృతే నీ కోడలు, నువ్వు ఫిక్స్ అయిపో అంటుంటే ఇంతలో ఎవరో డోర్ బెల్ కొట్టారు. పని వాళ్ళంతా ఎవరి పనుల్లో వాళ్ళు ఉండడంతో డోర్ ఓపెన్ చేసిన సులోచనకి చేతిలో లగేజ్ పట్టుకుని ఇబ్బందిగా నవ్వుతూ నిలబడి ఉన్న అమృతని చూడగానే షాక్గా, అమృత నువ్వేంటమ్మా ఇక్కడ అనగానే తన రూమ్లోకి వెళ్తున్నవాడు కాస్త అమృత పేరు విని వెనక్కొచ్చాడు. తెచ్చిన లగేజ్ మొత్తం పట్టుకుని గుమ్మంలో నిలబడిన అమృతని చూసి ఇద్దరూ ముఖాలు చూసుకున్నారు. అమృత, ఏమైంది? ఇప్పుడేగా నేను రూమ్లో డ్రాప్ చేశాను, ఇంతలోనే ఇక్కడికి వచ్చావేంటి అంటే, సార్ అది నా రూమ్మేట్ ఏదో ఊరు వెళ్ళిందంట, కీస్ వేసి ఉంది. అలాగా, ముందు లోపలికి రమ్మా అని లోపలికి తీసుకెళ్ళింది సులోచన. కాఫీ ఏమైనా తాగుతావా? అవేం వద్దు ఆంటీ గారు, మీకు సారికి అభ్యంతరం లేకపోతే నాకు వేరే రూమ్ దొరికే వరకు నేను మీ అవుట్ హౌస్లో ఉండనా? ఇద్దరూ ఒకేసారి అవుట్ హౌస్లోనా? కావాలంటే రెంట్ ఇస్తాను. చచా, అది కదమ్మా, నువ్వు అవుట్ హౌస్లో ఉండాల్సిన కర్మ నీకేంటి? ఇది కూడా నీ ఇల్లే, ఇక్కడి నుండి నువ్వు ఇక్కడే ఉండు. వద్దండి, నాకు అవుట్ హౌస్ చాలు, నాకు ఆ చిన్న ఇల్లే నచ్చింది. ప్లీజ్ సార్, నేను అక్కడ ఉంటాను, ఈలోపు ఎక్కడన్నా రూమ్ దొరికితే వెళ్ళిపోతాను. సరే నీ ఇష్టం, కానీ రెంట్కి కాదు, నువ్వు మా గెస్ట్వి. కాకపోతే అక్కడే ఉంటానంటున్నావు కాబట్టి ఉండు, బట్ సర్వెంట్లా కాదు. నవ్వుతూ థ్యాంక్ యూ సార్. సులోచన పనివాళ్ళని పిలిచి లగేజ్ అంతా పనివాళ్లతో అవుట్ హౌస్లో పెట్టించడంతో నేను ఇక వెళ్తాను ఆంటీ గారు, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి వెళ్ళిపోయింది అమృత. అర్జున్ వెళ్లే రోజు ప్రపోజ్ చేయాలని ఎన్నో ప్లాన్స్ వేసుకున్న నేహ సడన్గా అర్జున్ ముందే బయలుదేరడంతో తన ప్లాన్స్ అన్నీ రివర్స్ అయ్యాయి. అసలే చిరాగ్గా ఉన్నాడు, ఇప్పుడేం చెప్పినా నా పీక పట్టుకునేలా ఉన్నాడు. అయినా ఉన్నట్టుండి ఏమైంది వీడికి? నిన్నంత ప్రాబ్లం వచ్చినా బానే ఉన్నాడు కదా. ఉన్నట్టుండి డల్ అయిపోయాడు అనుకుంటూ నైట్ జర్నీకి రెడీ అయిపోయింది. ఎప్పుడప్పుడు ఇండియా వెళ్ళి పడాలని ఆలోచిస్తున్న అర్జున్ జర్నీ ఎలా సాగిందో కూడా గుర్తులేనంతగా అమృత ఆలోచనలతో గడిపేశాడు. అర్జున్, నీకోటి చెప్పాలి. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసింది. ఏం చేసి చస్తుంది ఇది అని విసుగ్గా అనుకుంటున్నాడు మనసులో అర్జున్. అర్జున్, నిన్నే పిలిచేది.
అబ్బా ఏంటి నేహా, జర్నీలో కూడా సైలెంట్గా ఉండలేవా? నన్ను ఇక్కడ కూర్చోమంటావా లేదంటే ఇంకో సీట్ చూసుకోనా? ఏమైందిరా బాబు నీకు? మిరపకాయ తిన్నట్టు అలా ఎగురుతున్నావు. షట్ యువర్ మౌత్ అండ్ డోంట్ డిస్టర్బ్ మీ. అది కాదురా, నేను బా అనుకుని ఎయిర్ హోస్టెస్తో మాట్లాడి వేరే సీట్లో కూర్చున్నాడు అర్జున్. ఒక చిన్న హాల్, బెడ్రూమ్, చిన్ని కిచెన్తో చూడముచ్చటగా ఉన్న అవుట్ హౌస్ని చూస్తుంటే చాలా సంతోషంగా అనిపించింది అమృతకి. కిచెన్లో స్టవ్తో పాటు ప్రొసెసింగ్ కూడా ఉండడంతో ఫాస్ట్గా ముందు టీ పెట్టుకుని ఇంటి ముందు అరుగు మీద కూర్చొని చుట్టూ ఉన్న అందమైన పూల మొక్కల్ని చూస్తూ టీ తాగుతుంటే ఎంత హాయిగా అనిపిస్తుందో. అంతలోనే కానీ అంటూ పక్కనే చేయి పెట్టి చూసుకుని ఈ ప్లేస్లో కూడా ఎవరైనా ఉంటే బాగుండు అనుకుంది. ఏంటమ్మో ఏదో ఆలోచిస్తున్నావు అంటూ పక్కనే వచ్చి కూర్చున్నాడు హరీష్. ఇబ్బందిగా జరుగుతూ, ఏం లేదు సార్, పూలు చాలా అందంగా ఉంటేనే చూస్తున్నాను. నీకోటి చెప్పనా? ఏంటి సార్? రోజు ఈ ప్లేస్ చూస్తాను, నార్మల్గానే ఉండేది, కానీ ఈరోజు మాత్రం ఈ పువ్వుల మధ్య ఓ సీతాకోక చిలుకగా కూర్చొనుంది. వింతగా పువ్వుల వైపు చూస్తూ, ఒకటేంటి సార్, ఇక్కడ చాలా ఉన్నాయి కానీ నా కంటికి పంచవన్నెల రామచిలుక ఒక్కటే కనిపిస్తుంది. అవునా, ఎక్కడా? ఇదిగో నా పక్కనే అంటుంటే అతనేమంటున్నాడో అర్థమై సార్ అంటూ తల తిప్పి చూసింది. అవునమ్ము, ఇన్ని రోజులు ఈ గార్డెన్కి లేని అందం ఈ రోజు నుండి నువ్వు రావడంతో వచ్చింది. నీ అందం ముందు ఈ పువ్వులేం పనికొస్తాయి చెప్పు? ప్లీజ్ సార్ అలా మాట్లాడకండి. నేను నిన్ను పొగుడుతున్నాను, నాకు అది నచ్చట్లేదు సార్. ప్లీజ్ ఇంకెప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడకండి అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. ఏంటి పిల్ల, ఇప్పుడు నేనేమన్నానని అనుకుంటూ కాసేపు రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళిపోయాడు హరీష్. ఎర్లీ మార్నింగ్. హలో నిక్కీ. అమలు, ఎక్కడున్నావే? ఈరోజు బయలుదేరుతున్నావా? నవ్వుతూ, నేను నిన్ననే వచ్చేశాను. మరి ఇంటికి రాకుండా ఎక్కడున్నావు? వచ్చాను, కానీ రాకూడని టైంలో వచ్చాను. ఏంటి? అదే, నిన్న నీతో పాటు సతీష్ గారు కూడా ఉండడంతో అక్కడ నుండి వెళ్ళిపోయాను. ఎక్కడికి వెళ్ళావు? హరీష్ గారు అవుట్ హౌస్లో ఉంటున్నాను, ఇక నుండి ఇక్కడే ఉంటాను. అక్కడా? అవును నిక్కీ, నా వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారని అర్థమైంది, అందుకే డిస్టర్బ్ చేయడం ఎందుకని వెళ్ళిపోయాను. నీ మొహం, నువ్వు నన్ను డిస్టర్బ్ చేయడం ఏంటే? ఒక్కదాన్నే ఉన్నానని సతీష్ని రమ్మన్నాను, అది నిజమే, కానీ అందుకని నిన్నేమైనా వెళ్ళిపోమన్నానా? నోరు మూసుకుని ఇంటికి రా. లేదులే నిక్కీ, నాకు ఇక్కడ బాగానే ఉంది, నేను ఇక్కడ నుండి ఇక్కడనే ఉంటాను. నాకు ఆఫీస్ టైంకి కూడా ఇబ్బంది అనిపించదు. నాకు ఆఫీస్ టైం అయింది, నేను తర్వాత మాట్లాడతాను అని చెప్పి అమ్మూ అమ్మూ అని పిలుస్తున్నా వినిపించుకోకుండా ఫోన్ పెట్టేసింది అమృత. అబ్బా, ఈ తిక్కదో మంచిదో కూడా అర్థం కావట్లేదు అనుకుంటూ అర్జున్కి కాల్ చేసి విషయం చెప్పగానే ఎయిర్పోర్ట్ నుండి డైరెక్ట్గా అక్కడికి స్టార్ట్ అయిన అర్జున్ సడన్ బ్రేక్తో కార్ ఆపాడు.